మ్యామ్ అసలు ఈ టాపిక్ ఏంటి? షాలెం రాజు అనే ఒక పర్సన్, ఒక పాస్టర్. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, మహిళలను కించపరిచే విధానం కానివ్వండి, కోర్స్ చాలా మంది ఏంటంటే కామెంట్స్లో అసలు ఆయన ఏమీ అనలేదు అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కదిలించే విషయం కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడితేనే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను మీడియాలో. ఓకే, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. ఏ అంశం జనాలకు ఉపయోగపడుతుంది, ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ అంశం అవసరం లేదు అనేటటువంటిది ఆ విశ్లేషించడంలో నేను చాలా పర్టిక్యులర్గా ఉంటాను. అన్ని విషయాల గురించి అసలు మీరు మాట్లాడరు కదా ముందు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా మీరు ఫోన్ చేసి పలానా టాపిక్ అన్నా కూడా దాన్ని ఎందుకు మాట్లాడనో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఎంతవరకు సమాజాన్ని మీద ప్రభావితం చేస్తుంది, చెయ్యదు, ఇలాంటి అన్నెసరీ థింగ్స్ జోలికి పోవద్దు అని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను చెప్పను అని పెట్టాను. నా బాధ్యత ఏంటంటే ఎందుకు మాట్లాడను, ఎందుకు అవసరం లేదనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మాకంతా గైడ్ చేస్తారు క్లియర్గా. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడు ఒక మతం గురించి కానీ, ఒక మతం తరపున గురించి కానీ నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు నేను టచ్ చేయను, నేను మాట్లాడను. ఎందుకు అనంటే మనది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఇక్కడ కొంతకాలం నుంచి నేను చూస్తున్నది ఏంటి అనంటే, సెక్యులర్ కంట్రీ అనగానే హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలి, హిందూ దేవతల్ని కాళ్ళు గుండెల మీద తన్ని కింద పడేసినా కూడా మూసుకొని కూర్చోవాలి, అలాగే విగ్రహారాధన అతి భయంకరమైనటువంటి దాన్ని నేరేట్ చేసి ఓపెన్గా చెప్తున్నా మూసుకొని కూర్చోవాలి, అలాగే హిందువులు ఇళ్లల్లోకి జొరబడిపోయి మీ దేవుడు ఏమిచ్చాడు, మీ దేవుడు కొబ్బరికాయ కొట్టావు, మీ దేవుడు పువ్వు పెట్టావు అన్న ఒక శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం. శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం. ఏది ఆ వ్యతిరేకతలు కానీ, ఇంకొకటి కానీ. కానీ ఎందుకు టచ్ చేయనంటే అండర్ కరెంట్గా నేను ఎవరిని ఎడ్యుకేట్ చేయాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను చేస్తున్నటువంటి పని. ఎంతకాలం సరే అది బానేస్తే అరే భరిస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి మెట్టి ఎక్కుతూ ఇవాళ ఒక స్త్రీ జాతి మొత్తాన్ని నువ్వు అవమానం చేస్తూ తలేసి ఆ కాలేసి తొక్కేద్దాము అనుకుంటే ఎందుకు ఊరుకుంటావమ్మా? నేను ఇప్పుడు కాదు, నా మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి కూడా మీరు చూడండి, నేను ఈ టాపిక్ మాట్లాడినప్పటి నుంచి కూడా ఎవరు హైందవ స్త్రీలు అని మాట్లాడినా, హిందూ స్త్రీకి సంబంధించిందని మాట్లాడినా కూడా నేను ఇమ్మీడియట్గా కూడా ఒక పదాన్ని నేను బలంగా మాట్లాడుతూ వస్తున్నాను. ఇది కేవలం ఆయన హిందువ స్త్రీలను మాత్రమే కాదు, మొత్తం స్త్రీ జాతి మొత్తానికి ఇది ఆపాదిస్తుంది, ఇది రిలేటెడ్, ఈ మొత్తాన్ని అన్నాడు ఆయన అని చెప్పేసి నేను మాట్లాడుకుంటూ నేను వచ్చాను. ఏంటమ్మా నాకు అర్థం కాక అడుగుతాను, ఇప్పుడు నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అన్నప్పుడు నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పు. ఓకే, ఆచార వ్యవహారాలకి సంగతికి వచ్చినప్పుడు నా ఆచారం ఎంత గొప్పదో చెప్పు, నీ ఆచారం ఎంత గొప్పదో చెప్పు. అంతేగాని పక్కవాడి ఆచారాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది ఏ రాజ్యాంగం ఎవరికి ఇచ్చిన హక్కు? ఎగ్జాక్ట్లీ మ్యామ్. అయితే ఇక్కడ పక్కా అంటే కోర్స్ ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దేవుళ్ళు అనే కాన్సెప్టే లేదమ్మా ఇక్కడ. అసలు మీరు దేవుళ్ళని ఎందుకు మాట్లాడతారు? దేవుళ్ళని తిట్టినా కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ. మీద కొట్టినా కూడా మేము మాట్లాడలేదు, ఇంటిదిగా మేము మాట్లాడలేదు. అరే మీరు ఆ స్థాయిని దాటేసి ఒక అహంభావపూరితమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఒక ఇగోయిస్టికల్ గా మారిపోయి మేము ఏం అంటే మీ చుట్టూ ఒక 1000 మందో, ఒక 10,000 మందో, లేదా ఒక 1,00,000 మందో మీ చుట్టూ పెట్టేసేసుకుని మేము తోపులం అని మీరు మాట్లాడితే ఇంకా 139 కోట్ల మంది, 39,90,00,000 మంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి, అసలు ఆడవాళ్ళు రెడీ అవుతారు అంటే అలంకరించుకోవడానికి కారణం ఏంటి? నా ఇష్టం. అలంకరించుకోవడానికి కారణం ఏంటంటే మగాడు ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. అది విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఆడవాళ్ళు అలంకరించుకోవడంలో తప్పేంటి, అది వాళ్ళని అడగాలి తప్పేంటి అనేది. తప్పు ఏంటి అని వాళ్ళు చెప్పాలి, ఖండించే వాళ్ళు చెప్పాలి. మీరు ఎందుకు అలంకరించుకుంటున్నావు అంటే మంచి పట్టు చీరమ్మా నేను కట్టుకుంటే నేను అందంగా కనిపిస్తాను, నా భర్త హోదా నాకు కనిపిస్తుంది, నాలో కనిపిస్తుంది, అలాగే నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి డిగ్నిటీ ఇది. అంటే అతను అలాగే మంచి పువ్వులు పెట్టుకున్నాను, మంచి పోగులు పెట్టుకున్నాను, మంచి జ్యువెలరీ వేసుకున్నాను అంటే అందమైనటువంటి నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది, అది నాలో ఆత్మవిశ్వాసాన్ని
పెంచుతుంది, నన్ను అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ఆడదాని అలంకరణ కేవలం భర్త మాత్రమే చూడాలి, బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. సో అక్కడికి వచ్చే ఆడవాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళ భర్తల్ని సైతం మార్చే విధంగా అతని ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మత మార్పుళ్ళు అనేది ఎక్కువ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మిగతా ఆడవాళ్ళు అలంకరించుకొని బయట తిరిగే ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద చాలా దెబ్బ పడే విధంగా ఆ ప్రసంగాలు ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వచ్చిన విషయం మొత్తం అదే కదమ్మా. ఇప్పుడు ఇతను ఎందుకు అతను ఆ పదం మాట్లాడకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరం మాట్లాడతామమ్మా? మరి ఇన్ని 100 ఎపిసోడ్లు చేశాడు, మేము ఎవరో ఎందుకు అతని కేసు చూడలేదు? అన్ని మాట్లాడాడు. భార్య యొక్క అందం భర్తకు మాత్రమే సొంతమని ఎంత హృదయంగా ఇతను కథలు అల్లడంలో దిట్ట. నువ్వు చెప్పు, అతను ఒకటే ఉపన్యాసంలో ఎలా జనాలని ఎంత భయంకరమైనటువంటి మ్యానిపులేషన్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు అని అంటే, ఒకటే స్టోరీలో ఏం చెప్తాడంటే అన్నదమ్ములు గొప్పవాళ్ళు, అన్నను ఆదరించాలి, తమ్ముడిని ఆదరించాలి, భార్యను ఆదరించాలి, భార్యను బొట్టు పెట్టుకుంటే ఏమనకూడదు, మంగళసూత్రం వేసుకుంటే ఏమనకూడదు, ఆమె ఇష్టం అని చెబుతూ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు సంబంధీకులు కాదు, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళు ఇక్కడ లేరు అని అదే నోటితో నువ్వు ఎలా చెప్తావు? ఏది కరెక్టు? బొట్టు పువ్వులు పెట్టుకోవడం, ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడని వదిలేయడం, ఆవిడని మీరు ఇలా చూడకూడదు అని నువ్వే చెప్పి బజారు మనుషులు ఇక్కడ ఎవరూ లేరు అనేటటువంటి ఉదాహరణ ఎవడో చెప్పాడని నువ్వు ఇంతమంది, యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ నీలో ఉన్నప్పుడు, ఒక మనిషి 2 నాలుకలతో మాట్లాడడం అంటే అతను ప్రతి ప్రసంగంలోనూ ద్వంద్వ వైఖరే ఉంటది, మీరు చూసుకోండి. ఎక్కడా కూడా ఆయన జనాల్ని ఎలా చేస్తాడు అంటే అన్నదమ్ముల్ని ఆదరించండి, అన్నదమ్ముల్ని ఇది చేసుకోండి, భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి, పరాయి స్త్రీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా, రాజు అయ్యా, రాజయ్యా, నీకు అది యేసయ్యా, నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా, నువ్వే యేసు ప్రభు అయ్యా అనే స్థితికి తీసుకెళ్లిపోయి టక్కన అక్కడ కొడతాడేంటి అని అంటే భార్య భర్త కోసం మాత్రమే అలంకరించుకోవాలి. అదే ప్రసంగంలో ఉంటుంది, చూడండి మీరు కావాలంటే. అదేదో మలయాళం మూవీ ఒకటి చూసాను మ్యామ్, ట్రాన్స్. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్. వీళ్ళందరూ అదే ఉన్మాదులు అనమాట. ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక మెడిసిన్ వాడికి ఇచ్చి వాడిని ఎలా బ్రెయిన్ మ్యాప్ ఏంటి మొత్తం వాడి బ్రెయిన్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి ఎలా తీసుకుంటారో, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఇంకొక విషయము, మనము ఈ రోజు ఆయన ఏమంటాడు, ఆధునిక అలంకరణ పనికిరాదు, అధిక అలంకరణ పనికిరాదు. అధిక అలంకరణ అంటే నీ దృష్టిలో ఏంటి మై డియర్ శాలెం రాజు గారు? నేను అడుగుతున్నా, అధిక అలంకరణ అంటే ఏంటి? ఎక్కడ క్లారిటీ లేదు. వాట్ ఈజ్ కాల్డ్ అధిక అలంకరణ అంటే? మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న అంటే మన అమ్మ మనకు నేర్పించింది ఏంటంటే చక్కగా నిండుగా రెడీ అవ్వాలి, జడలు వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకోవడము, చక్కగా బట్టలు వేసుకోవడం, మంచి దుస్తులు ధరించడము, అది కూడా ఇష్టమైనటువంటివి. దాంట్లో కాటన్ ఉంటాయి, పట్టు ఉంటాయి, చమ్కీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నాకేది ఇష్టమైతే అది నేను వేసుకుని వెళ్తాను. నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. అధిక అలంకరణ అనేటటువంటి దానికి ఉపమానం చెప్పండి తన్ని, చెప్పండి. అంటే మాట్లాడేటటువంటిది విషయము అది ఇవన్నీ బయటికి రావాలండి. కూర్చోమని చెప్పండి, నాతో కూర్చోమని చెప్పండి. చాలా అసలు అక్కడ ఎక్కడి నుంచి స్పందనే లేదు కదా. స్పందన ఎందుకు ఉంటదమ్మా? చెంచగాళ్ళు వదులుతున్నాడు, చెంచగాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడా? ఒక్కళ్ళన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారా? మేము రాజ్యాంగబద్ధంగానే కొట్లాడుతున్నాం అతని మీద. ఏం వీళ్ళలాగా దరిద్రమైనటువంటి తమ్నైల్స్ పెట్టుకుంటూ, దరిద్రమైనటువంటి బూతులు పెట్టుకుంటూ ఆడవాళ్ళని వదిలితే వీళ్ళందరూ ఏంటంటే ఈ మైండ్ గేమ్లు ఆడవాళ్ళందరినీ ఊజగలిపితే భయపడతామా? ఎంతమందిని తీసుకొని వస్తారు, ఎంతమందిని చేస్తారు? తండి చూస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.